హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక ముఖ్యమైన అతిథిని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా జీవితంలో ఒక పని చేస్తే మనం చాలాసార్లు నిరాశ పడిపోతూ ఉంటాం, అలిసిపోతూ ఉంటాం. అండ్ ఇలా ఫీల్ అవుతున్న ఈ జనరేషన్‌లోని అసలు వయసుతో సంబంధం లేకుండా ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ ప్రతి డికేడ్‌కి ఒక్కొక్క ప్రొఫెషన్‌ని సెలెక్ట్ చేసుకుంటూ, ప్రతి 10 సంవత్సరాలకి ఒక్కొక్క ప్రొఫెషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, ప్రతిసారి కొత్త కొత్తగా మన ముందుకు కనబడుతూ, ఇప్పుడు ఒక యాక్టర్‌గా బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద సినిమాల్లో మనల్నందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ, డాక్టర్‌గా, లాయర్‌గా, క్లాసికల్ డాన్సర్‌గా ఇలా చాలా ప్రొఫెషన్స్‌లోని ఆరితేరి మన ముందుకి ఒక మల్టీ టాలెంటెడ్ వుమెన్‌గా డాక్టర్ విజయలక్ష్మి అమ్మగారు మన ముందు ఉండడం జరిగింది. మరి అమ్మతో మాట్లాడి తన ప్రయాణం గురించి అండ్ అలాగే సినీ ప్రయాణం గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా బిజీగా షూటింగులతో ఉన్నా కూడా ఏదో కొంచెం మాకు టైం స్పెండ్ చేసి కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. పర్వాలేదు బాబు. నేనే చాలా లేట్ చేశాను. చాలా మార్లు నాకు అవకాశం ఇచ్చారు గానీ, ఆ టైంలో వేరే షూట్స్ ఉండటం వల్ల, దానివల్ల కూడా నేనే కొద్దిగా లేట్ చేశాను. మన స్టార్స్ మూవీకి ఇంటర్వ్యూ వినయ్ బాబు ద్వారా ఇవ్వటము నిజంగానే ఆపర్చునిటీగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. అమ్మ అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు 30, 40 ఏళ్ళు వచ్చినప్పుడు మేము పనులు చేయడం, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు అని ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా! ఈ వయసులో కూడా రోజు మీ పని మీరే చేసుకుంటూ, షూటింగ్‌కి మీకు మీరే వెళ్ళి, ఇవన్నీ మీకు మీరే చేసుకుంటూ, అసలు జీవితం అనేది ఎలా ఉంది? అసలు ఇప్పటి వాళ్ళతో పోల్చుకుంటే, ఇప్పుడు వాళ్ళతో మీరు పోటీ పడుతూ, వాళ్ళని దాటేసి మరి ముందుకెళ్తున్నారు కదా! ఎలా ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది రోజు? అంటే ఇప్పుడు మీరు నా వయసు ఎంత అని అనుకుంటున్నారు? నా వయసు ఓన్లీ ఇప్పుడు స్వీట్ 17. స్వీట్ 17. 17. 17. ఓకే. నాట్ 71. ఓకే. ఇట్స్ 17. 17లో ఎలా ఉంటారో అలానే ఉంటున్నాను. ఎందుకంటే ఆ 71ని తిప్పేసి 17 అని చెప్పినప్పుడే నాలో ఎనర్జీ వస్తుంది. అబ్బా నేను 17 ఇయర్స్ ఏజ్ అమ్మాయినే కదా అన్నట్లు ఆ హుషారు ఇదంతా వస్తుంది. యాక్చువల్గా 71 దాటి 72 కూడా వచ్చింది. ఈ ప్రయాణం పుట్టినప్పటి నుంచి ఒక 11 ఏండ్లు బాగా అసలు సాఫీగా, అసలు నేలంటే ఏంటో కూడా తెలియని, నడకంటే కూడా ఏమిటో తెలియని స్థాయిలో మా నాన్నగారు పెంచారు బ్యాంకింగ్ మేనేజర్గా. అది తర్వాత ఆయన పోయిన తర్వాత ఇంకా తండ్రి పోతే వృక్షానికి వేర్లు పోయినాయి అని అన్నట్లు అమ్మ గృహిణి, ఆమెకేం తెలీదు. నాన్నగారి పేరు అంజినప్ప, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మేనేజరు. తర్వాత అమ్మ గృహిణి. ఇంకా నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారి పుట్టింటికి వచ్చేసాం. ఇంకా నేనే పెద్ద కూతురును. నా తర్వాత 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి. సరే ఇంక జీవితం అక్కడ చిన్న పల్లెటూరు, అది ఉలిందకొండ అని, కర్నూలు దగ్గర ఉలిందకొండ అనే ఊరు. మా అమ్మమ్మ గారి ఊరు. అక్కడికి వచ్చాం నాన్నగారు చనిపోయిన తర్వాత. అక్కడ అప్ టు ఎస్ఎస్ఎల్సీ వరకు అక్కడ జీవితం కొనసాగింది. ఇంకా పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు ఇది. ఒకవేళ పట్నంలో పెరిగినాను కూడా పల్లెటూరు వాతావరణం దాంట్లోన బాగా ఎంజాయ్ చేసి ఎస్ఎస్ఎల్సీ వరకు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళేమన్నారు, పల్లెటూరులో మామూలుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేయాలి అనే ఒక భావం అనమాట. నా తర్వాత 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి. నాకు పెళ్ళైపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాను. అడిగితే వాళ్ళేమన్నారు, ఏముంది పల్లెటూరు కదా, చేనులోన పనులకు పోతారు, పనులు చేసుకొని బతుకుతారు, ఏముంది అదేం పెద్ద సంగతి కాదు అని. ఒక బ్యాంకింగ్ మేనేజరు పిల్లలు పొలంలో పనిచేయటం, అంటే పొలంలో పనిచేయటం తప్పని నేను అనటం లేదు. ఆ స్థితిలో నేను చూడాలనా వద్దు అని అనుకొని అప్పటికప్పుడు నేనే డిసైడ్ అయ్యి పెళ్ళి ఇప్పుడే నేను చేసుకోను, నేను వాళ్ళని అందరినీ పైకి తెచ్చుకోవాలి అనే ఒక ఎయిమ్‌తోన పెళ్ళిని నిలబెట్టేసేసాను. ఆ తర్వాత ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ఒడిదుడుకులనంతా ఎదిరించి చేసి అందరినీ ఒక స్థాయికి తెచ్చాను. పెద్ద బ్రదర్ విజయ్ కుమార్, ఆయనను మిలిటరీకి పంపించాను. 3 ఇయర్స్ అయింది చనిపోయి. రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి మరి కండక్టర్గా కూడా చేశాడు. ఆ తర్వాత సెకండ్ బ్రదర్ ప్రభాకర్, ఆయన బ్యాంకింగ్ మేనేజర్, ఆంధ్ర బ్యాంకింగ్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు. సిస్టర్ హౌస్ వైఫ్, ఎంఏ కంప్లీట్ అయింది. హౌస్ వైఫ్, ఆమె మొన్ననే అంతా 4 months బ్యాక్ చనిపోయింది. లాస్ట్ బ్రదరు, తను బిజినెస్ చేస్తున్నాడు. అందరూ సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత నా జీవిత ప్రయాణం స్టార్ట్ అయింది. అమ్మ అంటే మీ ప్రయాణం గురించి తెలుసుకుంటే 17 ఏళ్ళ నుంచి 71 ఏళ్ళ వరకు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ముందు వాళ్ళ గురించి ఆలోచిస్తూ, తర్వాత మీ గురించి ఆలోచిస్తూ,
కుటుంబాన్ని ఒక స్టేచర్‌లో పెట్టి, తర్వాత మీకు మీరుగా ఒక్కొక్కటి తెలుసుకొని, నాన్న లాయర్ అయితే బాగుండని తర్వాత ఎల్ఎల్‌బీ చేయడం. అంటే ముందు ఎదుటి వారి గురించి ఆలోచించి, తర్వాత మీ గురించి ఆలోచించుకోవడం వల్ల కోల్పోయింది ఎక్కువుందా? లేదా సాధించింది ఎక్కువుందా జీవితం? చిన్నప్పటి నుంచి నా వాగ్దాటి, నా ధైర్యం, నా ఇది అదంతా చూసి మా నాన్నగారు ఏం చేశారంటే, "అమ్మ నిన్ను లాయర్‌గా చూడాలి. అమ్మ నిన్ను మంచి క్లాసికల్ డాన్సర్‌గా చూడాలి" అని జస్ట్ ఇంకా ఒక 5 ఏండ్ల వయసు వచ్చేటప్పటికి నాలోన అదంతా నాటేశారు. ఆ ఇంటికి డాన్స్ మాస్టర్‌ని కూడా పిలిపించి డాన్స్ చెప్పించేవారు. అప్పుడు ఎంత ఏజు 9 ఇయర్స్, 10 ఇయర్స్‌లోన. జస్ట్ ఇంకా అప్పుడే ఆయనకు జబ్బు చేయటము, ఆయన చనిపోవటము అదంతా అది అక్కడ బ్రేక్ అయిపోయింది. సరే బ్రేక్ అయితే అయ్యింది. ఆయన చెప్పిన ఆశయము, ఆయన చెప్పిన మాటలు అది మనసులోన స్థిరంగా ఉండిపోయినాయి. సరే ఒడిదుడుకులు ఆయన ఆయన ఉండింటే అది వేరే ఉండేది స్థాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జీవితము ఒడిదుడుకులయిపోయి, ఒక స్థాయికి వచ్చే వరకు ఆ రెండిటిని పక్కకు పెట్టాను. అంటే మనసులో నుంచి తీసేయలేదు. సరే సాధిద్దాం. ఎక్కడికి పోతుంది సాధించాలి అనేది ఒక సంకల్పం ఉంటే, సాధిద్దాం తప్పకుండా అనేసని వాటిని పక్కకు పెట్టి ముందు వాళ్ళందరినీ ఒక స్థాయికి తెచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నా యొక్క జీవితాశయానికి వెళ్దాము అని చెప్పని ఆ తర్వాతనే స్టెప్ తీసుకున్నాను బాబు. 22 ఏళ్ళకి తమ్ముళ్ళందరినీ మంచి పొజిషన్‌లో పెట్టి, 32 ఏళ్ళకి క్లాసికల్ డాన్సర్. ఆ తర్వాత ఏళ్ళకి స్టేట్ లీడర్. అంటే ప్రతి 12 ఏళ్ళకి ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ, ఎక్కుతూ ఇప్పుడు 72 ఏళ్ళకి యాక్ట్రెస్ విజయలక్ష్మిగా మా ముందు కనిపించుకుంటూ ఉన్నారు. అవును. ఏ ప్రొఫెషన్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు మ్యామ్ మీరడిగితే? ఇప్పుడు శరీరంలో ఏ అవయవం మీకు ఎక్కువ ఇష్టం అని అంటే మనం ఏం చెప్పలేం బాబు. ప్రొఫెషన్ అంటే అది నాకు అన్నింటి మీద ఆశ, అన్నింటి మీద ఒక దృఢమైన సంకల్పము అవి ఉండటం వల్ల ఒకటొకటి డాన్సర్‌గా, క్లాసికల్ డాన్సర్‌గా దానికున్న విలువ దానికుంది. లాయర్‌గా ఉన్న విలువ ఉంది. ఇప్పుడు నటిగా ఇది కొత్త జీవితం అంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓన్లీ నేను ఇక్కడికి ఈ సినీ రంగంలోకొచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ ఇది 4థ్ ఇయర్ రన్నింగ్. కానీ నేను అనుకోలేదు ఇక్కడ ఇట్లాగా ఈ సినీ రంగంలోకి రావటము, ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్‌తో 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్‌తో చేయటము, ఇంత పెద్ద సినిమాలు చేయటము. నేను చూస్తే చాలు అనుకున్నటువంటి డైరెక్టర్స్‌ను నా కళ్ళతో నేను చూసి వాళ్ళ సమక్షంలో వాళ్ళ దీంట్లోన మూవీస్ చేయటం అన్నది నాకే ఒక్కోసారి ఆశ్చర్యం అవుతుంది బాబు. నేనే ఒళ్ళు ఇలా గిచ్చుకొని నేనే చూసుకుంటాను. నేను విజయలక్ష్మినేనా? ఇక్కడ రావటం ఏంటి? హైదరాబాద్‌కి రావటం ఏంటి? ఇన్ని సినిమాలు చేయటం ఏంటి? ఇంతమందితో ఇంతమంది మహానుభావులతోన స్టేజ్‌ల పైన నేను ఇది ఈ సినిమాల లోకం అనేది ఒక మహాసముద్రం బాబు. దాంట్లో ఒక చిన్న నీటి బొట్టును, ఎండిపోయే నీటి బొట్టును కావచ్చు, అలలలో కలిసే నీటి బొట్టును కావచ్చు, ఏ నీటి బొట్టునో నాకే తెలీదు. కానీ ఒక చిన్న నీటి బొట్టును. కానీ అలాంటి నీటి బొట్టును ఆ మహాసముద్రం లాంటి మహానుభావులందరూ గుర్తించి స్టేజ్ పైన నన్ను గురించి చెప్పటము అదేనన్నది అది నిజంగా నేను చేసుకున్న అదృష్టమని అనుకుంటాను. అంటే కొందరికి కొన్ని రకాల అదృష్టము లభిస్తుంది. నాకు లభించిన అదృష్టాన్ని నేను గొప్పగా అనుకుంటాను. అది ఎలాంటిదైనా కానీ ఒక లాయర్ కావటం. అందులో నా పేరు ఎన్ విజయలక్ష్మి. దాంట్లోనే నావన్నీ నా ఇనిషియలు దాంట్లోనే నా చదువులు నా ఇవన్నీ కూడా ఉండు. ఇంకా కొంతమంది అంటారు, "ఎన్ విజయలక్ష్మి నీ పేరు ఎంత ఉందో నీకున్న డిగ్రీస్ కూడా అంతలాగా లాగేసేలాగా ఉన్నావు." డాక్టరేట్ తీసుకున్నాను. గౌరవ డాక్టరేట్ అయిపోయింది. ఎల్ఎల్బీ అయిపోయింది. క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్‌గా అయిపోయింది. నటి, న్యాయవాది అంటే ఎన్నను సార్థకం చేసుకున్నాను. ఇంకా ఉంది సాధించాల్సినవి ఇంకా ఒక 2, 3 ఉన్నాయి. అదేం లేదు నా జీవిత చరిత్ర ఒకటి రాయాలని. అంటే 10 ఇయర్స్‌కి ఒక అధ్యాయం, 10 ఇయర్స్‌కి ఒక అధ్యాయంలాగా నా జీవిత చరిత్రను రాయాలి. అంటే అదేం గొప్ప జీవిత చరిత్ర కాదు. కానీ నా తృప్తి కోసము, నా ఇది కోసము జస్ట్ ఆ జీవిత చరిత్రనంటూ చదివి ఎవరైనా ఒక్కరిద్దరన్నా దాన్ని ఇది ఇన్స్పిరేషన్‌గా తీసుకొని అడుగులు వేస్తారేమో అని చెప్పేసని నా ఆశ అనమాట. కంప్లీట్ చేస్తాను. కొంచెం ఈ సినీ రంగంలో కొంచెము టెన్షన్స్ ఉంటాయి. కొంచెం అది ఉంటాయి. ఇదిగా అంటే యాక్చువల్‌గా నేను రచయిత్రిని, కవయిత్రిని కూడా. రచయిత్రిగా, కవయిత్రిగా రేడియో స్టేషన్స్‌లోన ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చాను. తర్వాత కవితలు, కథలు కూడా అచ్చయినాయి. ఇప్పటికి కూడా ఇంకా రేడియో స్టేషన్ మా కర్నూలులో ఎఫ్ఎం రేడియో ఉంది. అంతకుముందు ఎఫ్ఎం లేనప్పుడు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఇవన్నీ తిరిగాను. ఇవన్నిట్లో ఇచ్చాను.
ఎఫ్ఎం ఎప్పుడైతే కర్నూలులో అయిందో ఇంకా అక్కడికే ఇదైపోయి అక్కడ కూడా చాలా చాలా ఇచ్చారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు. కానీ నాకు ఇక్కడ హైదరాబాద్‌లో ఉండటము, ఈ ఈ సినీ ఫీల్డ్‌లో ఉండటంతో వాళ్ళిచ్చిన డేట్ నాకు ఇది కాలేక కొన్నిటిని కొన్నిటిని నేను చాలా కోల్పోతున్నాను బాబు. అవార్డ్స్ కోల్పోతున్నాను. ఈ సాహితీ సభలు కోల్పోతున్నాను. ఇవన్నిటిని కోల్పోతున్నాను అని కాదు. అవన్నీ అట్లా కోల్పోతున్నాను కూడా ఇదొక పెద్ద ఇదిలోనే ఉన్నాను. వాటిని కూడా మళ్ళా నిదానంగా ఇంకా ఎప్పుడు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చింది కనుక ఇంకేది చేస్తే 1 or 2 ఇయర్స్ కంటే ఎక్కువ చేయలేనేమో అనే ఒక చేయగలను కానీ చేయలేనేమో అని ఒక చిన్న ఇది. అప్పుడు మళ్ళా అన్ని రంగాలలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళకందరికి కూడా అదే చెప్తాను నేను. మా అవార్డు కూడా రాకుండా ఉన్నారు. సాహితీ సభకు మీరొస్తే విజయలక్ష్మి అంటే విజయము, లక్ష్మి 2 మా వెంట ఉన్నట్లనే అంటే అది మీ యొక్క గొప్పతనం అలా చెప్పటము. వస్తాను, రాకుండా అయితే పోను. ఎందుకంటే పై మెట్టుకి ఎక్కినంత మాత్రాన కింది మెట్టుని మర్చిపోం కదా. ఎక్కింది ఆ మెట్టే కనుక ఆటోమేటిక్గా తల వంచి మెట్లన్నీ చూసుకుంటాము. మళ్ళీ పైన ఎంతసేపు ఉండలేం కదా, కిందికి దిగుతాం తప్పకుండా. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో ఆయన ఒక మహానుభావుడు. చాలామంది అసలు ఎలాంటి ప్రేమ ఆయన మీద చూపించారు. అలాంటిది ఆయన ఒక తుఫాన్లకి ఆయన వస్తున్నప్పుడు ఎక్కడో దూరం నుంచి చూసిన మీరు కట్ చేస్తే మళ్ళీ ఆయన చేతుల మీదగానే షీల్డ్ తీసుకొని మళ్ళీ ఆయనతోనే స్టేట్ లీడర్, అదే పార్టీలో స్టేట్ లీడరు, డిస్ట్రిక్ట్గా పనిచేసి ఎంతో ప్రయాణం చేశారు కదా. ఇవన్నీ ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంటుందమ్మా? విజయలక్ష్మి కాదేమో అనిపిస్తుంది. అందుకే అన్నాను కదా, గిచ్చి చూసుకుంటాను నన్ను నేను విజయలక్ష్మినేనా అని. తెలుగుదేశం పార్టీలోన 1980లోన అంటే అంతవరకు ఆయన ఓన్లీ సినీ యాక్టర్గా దానిగానే తెలుసు కదా. పార్టీ పెట్టిన తర్వాత ఆయన గేమ్స్ అవంతా కూడా బాగా లైక్ అయినాయి. అందులో మెయిన్గా నా అవార్డు ఎన్టీఆర్ అవార్డు ఇచ్చినప్పుడు గురువుగారు ఆయన ఇద్దరు పక్కనే కూర్చున్నారు. మా నటరాజ రామకృష్ణ మాస్టర్ గారు, ఆయన గారు. అంటే అప్పటి వరకు నాకు పార్టీ మీద అని కానీ అట్లా ఆ దారిలో వెళ్ళాలని లేదు. కూర్చున్నప్పుడు అసలు ఈ అమ్మాయి వాగ్దాటి అమ్మాయి అంటే అబ్బో చాలా ఏదైనా పవర్ఫుల్ మనిషి అది ఇదని మాస్టర్ గారు చెప్పారు. చెప్తే అప్పుడు ఈయనేమన్నారంట, ఆమెను మా దీనికి మా టీడీపీలోకి పార్టీలోకి రమ్మని చెప్పండి, నేను మంచి పోస్ట్ ఇచ్చి ఆమెను బాగా ఇచ్చేస్తాను. అది నేనేం చెప్పలేను. ఆమెను అందులో నేను నృత్యర్పితాను ఆమెకు బిరుదు కూడా ఇచ్చేసి ఆమెను నాట్యానికి అంకితం చేసుకున్నాను. మరి ఇప్పుడు నేను మాట ఇవ్వలేను, ఆమెను అడిగి చూస్తాను అని చెప్పన్నారు. ఎలాగైనా ఒప్పించండి అన్నారు. ఆ తర్వాత అది సభా సమావేశం అయిపోయిన తర్వాత అడిగారు మాస్టర్ గారు, ఇట్లా అన్నగారు అడిగారు ఎన్టీ రామారావు గారు, మరి పార్టీ లేకపోతావా అన్నారు. అదెలా మాస్టర్ అండి, మీరు నాకు నృత్యర్పితాన్ని బిరుదు ఇచ్చినారు, ఆ బిరుదును పక్క పెట్టేసి వెళ్ళమంటారా? లేదు, నాకు ఇదే జీవితాశయము, మీ కోరికను తీర్చాలనేది ఒకటి, నా జీవితాశయం కూడా ఇదే. లేదు నేను వెళ్ళను అన్నాను. అంటే అంత పెద్ద ఆయన పిలిచారు కదా అని అన్నారు. పెద్ద ఆయన పిలవచ్చు, నేను కాదనటం లేదు, వారికి గౌరవం ఇవ్వాలని కాదు, ఇవ్వకూడదని కాదు, నా ఏమి ఇది ఉంది కదా అని. అనుకోకుండా ఒక 4-5 ఇయర్స్ అయిన తర్వాత ఒక ప్రోగ్రాంలో స్టేజీ పైన కింద పడటము, స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ రావటము, నేను నాట్యానికి పనికి రాకుండా అయిపోవటం అయ్యింది. ఇప్పుడు నేను కుంటుకుంటూ కూడా వచ్చాను, నేను సరిగ్గా నడవలేక కూడా. ఆ స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ రావటం వల్ల నాట్యం చేస్తే కాలు కంప్లీట్గా పడిపోతుంది, మీరు ఇంకా కట్టెతో దీంతో నడవాల్సి వస్తుంది అన్నారు. అప్పుడు గురుగారి దగ్గరికి వచ్చి ఏడ్చాను, మాస్టర్ గారండి ఇలా జరిగింది, మరి ఎలా. ఇది కూడా ఒక సత్సంకల్పమే, ఇలా రావటం కూడా. నువ్వు బాధపడద్దు, నువ్వు చేసిన నాళ్ళు సేవ చేశావు, నువ్వు ఎప్పటికైనా నువ్వు కళాకారునివే, నేను నీకు ఇదైతే పోదు, కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను విను అని. అప్పుడు సెల్సీ వీళ్ళు ఇది తీసుకొని ల్యాండ్ ఫోన్ రిసీవర్ తీసుకొని, ఆయన ఎవరికి చేస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మీరు ఇప్పుడు ఏమన్నా ఇమేజ్ మీకు వచ్చిందా, ఎవరికి చేసి ఉంటారో ఫోన్. ఆయన వెంటనే నేను ఈ విషయం చెప్తూ ఉంటేనే ఆయన నాకు అసలు ఏమి చెప్పకుండా రిసీవర్ తీసుకొని కాల్ చేశారు. ఎవరికి చేసి ఉంటారు, మీరు ఏమన్నా గెస్ట్ చేయగలరా? అన్నగారికే చేసి ఉంటారు. అన్నగారికి, ఎన్టీ రామారావు గారికి కాల్ చేసి, నేను నటరాజ రామకృష్ణ మాట్లాడుతున్నాను, మీరు అప్పుడు మీ ఆడపడుచుని అడిగారుగా పార్టీలోకి పంపించమని చెప్పని, ఇప్పుడు నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఇప్పుడు పంపమంటారా రేపు పంపమంటారా ఆమెతో మాట్లాడడానికి చెప్పండి. ఆయన అంతకంటే భాగ్యమా అని ఏదో అన్నారంట, తర్వాత ఈయన చెప్పారు.
విజయ నువ్వు ఈరోజు వెళ్తావా రేపు వెళ్తావా అంటే దేనికి మాస్టర్ అండి నాకు అసలు ఏం విషయం చెప్పకుండా ఆ రోజు అడిగారుగా నిన్ను పార్టీలోకి పంపమని చెప్పి ఇప్పుడు నువ్వు నాట్యానికి పనికి రావటం లేదుగా అప్పుడు నాట్యం చేయకూడదు అన్నారుగా నువ్వు ఇప్పుడు నాట్యం చేయలేవుగా అందుకోసం ఇప్పుడు రాజకీయాలు పార్టీలోకి వెళ్ళి నీ యొక్క సేవలను పార్టీలో ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారు పార్టీలోకి వెళ్ళి ఆయన మాటను కూడా మనం తీసేయకుండా మనం వెళ్ళినట్లని దానికోసమే ఇది వచ్చినట్లు ఉంది నీకు కనుక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వెళ్ళు అన్నారు. వెళ్ళాను కలిశాను అది స్పాట్లోనే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి కాల్ చేసి ఆమెను రేపు పంపిస్తున్నాను డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్గా ఆమెకు చేసి పోస్ట్ ఇచ్చేసేయండి. ఎందుకండి ఇంతటి మహానుభావులందరికీ నేను అసలు ఏంటో నాకే అర్థం కావటం లేదు. అసలు ఎక్కడ నేనేంటి అసలు ఇలాగా ఇంతమంది మహానుభావుల దృష్టిలోన ఒక ఇది అయ్యి నిలబడిపోయి ఎన్ని రకాలుగా ఒక తెలుగుదేశం పార్టీ ఇంకా ఆ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే లా చేయడానికని అంటే లాకు డైలీ 2015లో జాయిన్ అయ్యాను లాయర్. అది 3 years కోర్సు డైలీ క్లాస్కి వెళ్ళాలి. అరే 2-3 అన్నారు నీకు ఇప్పుడు 66 years కదా నువ్వు బుక్స్ పట్టుకొని మామూలుగా స్టూడెంట్ లాగా వెళ్ళాలి. నువ్వు ఎలా వెళ్తావు కాలేజీలో అంటే నేను స్టూడెంట్గా వెళ్తాను దాంట్లో ఏముంది తప్పేముంది నేను ఒక స్టూడెంట్గా వెళ్తాను. అక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరిగింది క్లాస్లో అక్కడ పోయిన తర్వాత కూడా సరే ఇంకా అలాగా ఆ లాలోన డైలీ క్లాసులో దాంట్లో వెళ్ళటంతో పార్టీకి కొంచెం అంటే యాక్చువల్గా నేను పార్టీకి ఎలా సేవ చేశానంటే బాబు గారు నేనైతే చెప్పకూడదు గొప్పగా పార్టీలో పార్టీ జెండా పసుపచ్చ జెండానన్నా ఉండేదో కాదో కానీ నా పచ్చ చీరతోన నేను అక్కడ అటెండ్ అయ్యేదాన్ని. అంటే అంత డెడికేషన్ పార్టీ అన్నా తెలుగుదేశం అన్నా అంత ఇదిగా అన్ని సంవత్సరాలు చేశాను. చాలామంది అన్నారు చిన్న చిన్న పదవులు ఉన్న వాళ్ళే డబ్బులు సంపాదించుకొని పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు అంతగా చేశారు. మరి మీరు ఇంత సాధారణ వ్యక్తిగా ఒక పల్లెటూరులో అయితే ఎర్ర బస్సులో వస్తారు లేదనంటే ఇట్లా వస్తారు పార్టీ పనులు. మరి నేను సంపాదించుకుంటే మీరు ఈ మాట అడగరు నన్ను పక్కన పోయి అదేంది పరికమాలు లేదు మస్తు సంపాదించుకుందిలే పార్టీని అడ్డం పెట్టుకొని అని అంటారు. ఇంత మంచి పేరు చాలు నాకు ఇంకా వేరే సంపాదన వేరే అదే అవసరం లేదు. మొదటి సినిమా ఏదమ్మా మొదటి సినిమా అదైతే ఇండిపెండెన్స్ మూవీ కర్నూలులో చేసినది నేను వన్ సైడ్ లవ్ అని నాగ శశిధర్ రెడ్డి అని డిఎన్ఎస్ఆర్ అంటాం ఆయన మూవీ అది. తర్వాత అక్కడ ఇంకా నేను అది చాలా బాగా రిలీజ్ చేశారు అక్కడ చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత కర్నూలులో ఉన్న వాళ్ళు ఇంకా చిన్న చిన్న డైరెక్టర్స్ వీళ్ళు అయినా సరే చేస్తానని చేశారు. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్కు రావటం అయింది. ఫస్ట్ రాజరాజ చోరా అనే శ్రీ విష్ణు గారి సినిమా ఫస్ట్ స్టెప్ కరోనా టైం అప్పుడు రిలీజ్ అయింది బాగా హిట్ అయింది. భయపడ్డారమ్మా ఏమన్నా ఫస్ట్ రాజరాజ చోరలు అంటే ఒక పెద్ద సెట్స్కి వెళ్ళి హీరో అంటారు డైరెక్టర్ అంటారు పెద్ద పెద్ద సెట్స్ ఎక్కువ మంది జనాలు ఉంటారు అప్పుడు పర్ఫామ్ చేయాలి ఎలా ఉంటుంది ఫస్ట్ డే అవన్నీ? అంటే అప్పటికి నాకు స్టేజ్ ఫియర్ లేదు కదా కళాకారిణి. తర్వాత చిన్న చిన్నగా ఈ షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేశాను. తర్వాత ఇది చేశాను వెబ్ సిరీస్ చేశాను బయోపిక్ చేశాను. ఇవన్నీ అందరు న్యాచురల్గా నేను కొంచెం చెప్పకూడదు కానీ కొంచెం ధైర్యవంతురాలే ఆ విషయాలలో. లేకపోతే ఇంత ధైర్యంగా ఇంత ఇదిగా ఇది గెటాన్ కాలేను కదా. అలాగా వచ్చిన తర్వాత రాజరాజ చోరా దాంట్లో యాక్చువల్గా ఒక చిన్న డైలాగ్ ఉండింది. ఏమని ఉండింది చూస్తాను నీకు దానని అంటాను అన్నమాట. అయితే మా ఆయనను మోసం చేస్తాడు ఆయన వచ్చి ఏదో డబ్బు గురించి శ్రీ విష్ణు గారు. అయితే చేస్తున్నాడు మోసం ఆయన బోల్తా పడుతున్నాడని నాకు తెలుసు. నేను అక్కడ మంచం మీద కూర్చొని ఏదో ఆకు ఒలుస్తూ ఉంటాను. అయితే అది అనుకుంటూ ఇలాగా చూస్తాను అనమాట. చూపు ఒక రకంగా ఆ చూపులోనే ఇలా బిత్తర పుట్టి పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అడిగాను సార్ అసిత్ గోలి గారు డైరెక్టర్ గారు సార్ దాంట్లోన ఇది లేకుండా చేశారు డైలాగ్ ఎందుకమ్మా మీ చూపు చాలు తల్లి పరిగెత్తిపోయాడు కదా ఇంకేముంది అక్కడ మీరు చూసేటప్పటికి కనుక్కున్నారు మీరేం చెప్పని పరిగెత్తిపోయాడు కదా అవసరం లేదు తల్లి డైలాగ్ ఆయన అసిత్ గోలి గారిది. మరి ఇంకొక సినిమా కూడా చేశాను శ్రీ విష్ణు గారితో 3 సినిమాలు చేశాను. స్వాగ్ సినిమా రిలీజ్ అప్పుడే ఆయన పైకి పిలిచి అయ్య బాబోయ్ నాకైతే అసలు ఇలా వణుకు పుట్టింది. అని స్టేజ్ పైన ఏమని చెప్పారు అమ్మ మీరు ఉన్నారు నా దాంట్లో యాక్ట్ చేశారు అని అంటే నాకు సక్సెస్ గ్యారంటీ. నేను మీతోన నేను 3 సినిమాలు చేశాను ఆయనతో నేను కాదు అదే చెప్పడం మీతో నేను 3 ఏంటయ్యా ఎక్కడ మహానుభావులు శ్రీ విష్ణు నన్ను గురించి ఆ స్టేజ్ పైన అలా చెప్పటం అంటే
నిజంగా నేను అదృష్టవంతురాలని అనుకోవాలా ఏమనుకోవాలో మీరే చెప్పండి. తర్వాత నాని గారమ్మ. నాని గారు సరిపోదా శనివారం అంతా. నాకొక బిరుదుంది బాబు. ఓకే. నానికా నాని. నానిక నాని. బాగుంది. నాని గారికి అది ఎవరు ఇవ్వలేదు, నేనే ఇచ్చుకున్నాను. నానికా నాని. నానిగారి యొక్క నాని అవునవును. నేనే ఇచ్చుకున్నాను. అది సరిపోదా శనివారం సినిమా చేశాను బాబు. అది యాక్చువల్గా 12 days ఇచ్చారు నాకు డేట్స్. ఓకే. అదే టైంలోనే విజయ్ దేవరకొండ గారి మూవీ షూట్ 1 month ఉండింది. అప్పుడు వీళ్ళకి చెప్పాను, నేను 12 days రాలేను, 1 or 2 or 3 days అయితే నేను ఎంగేజ్ కాగలను. నాకు ఇప్పుడు అది పెద్ద సినిమా కాదు, ఆ 1 month ఇది నాకు, నేను వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ముందే 1 month బ్యాకే ఇచ్చారు అని చెప్పాను. ఓకే. మీరు ఉన్నన్ని రోజులు చేయండి అమ్మా అన్నారు. అది సరే, ఇంకా ఇంతకంటే అదృష్టమా అని చేశాను. క్లోజులు కూడా పడ్డాయి. అది చేసిన సీన్స్ 3-4 సీన్స్ కూడా కట్ కాకుండా సినిమాలో ఉన్నాయి. అవును. ఆ తర్వాత అది టీజర్ రిలీజ్ అప్పుడు అప్పుడు మా బాబు మనమడు వచ్చాడు కర్నూలు నుండి, ఆ అబ్బాయిని తీసుకొని టీజర్ రిలీజ్కి వెళ్ళాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక్కదాన్నే లేడీని అక్కడ, అంతా మొత్తం ఆ దీంట్లోన, అక్కడ వచ్చినటువంటి ఆడియన్స్లోన ఒక్కదాన్నే ఉన్నాను. లోపలికి వెళ్ళేటప్పుడు స్టేజ్ దగ్గర అక్కడ బయట ఏదో 2-3 ఫొటోస్ అలాగా తీసుకున్నాను. ఆ తర్వాత అది బ్యానర్ కట్టారంట. నా ఫోటోగ్రాఫరు ఆ ఫోటో తీస్తూ స్టిల్ తీస్తాడు నన్ను, ఆ స్టిల్ది బ్యానర్ చేసి కట్టారంట ఆయన. అంతా అయిపోయింది అప్పటికి, మొదలు కావాలి ఇంకా వస్తారు హీరో వాళ్ళంతా. నేను చూడలేదు ఆ బ్యానర్. నాని గారు వస్తూ ఆ బ్యానర్ చూసి ఆయన అప్పుడు ఆమె ప్రియాంక గారు హీరోయిన్ గారు నన్ను చూపిస్తూ ఉంటే అప్పుడు ఆయన, హాయ్ బామ్మ మీరు వచ్చారా మీ మనవన్ని ఆశీర్వదించడానికి, ఇప్పుడే నేను చూసి వచ్చాను, మీరు నా దీని దగ్గర నిలబడి స్టిల్ ఫోటో తీసుకోవటము. ఎలా చూశారు? నేను వచ్చి లోపల కూర్చున్నాను కదా, ఆయన తర్వాత ఆరా తీస్తే అది బ్యానర్ కట్టాడా ఆయన ఫోటోగ్రాఫరు అని చెప్పేసి తెలిసింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్కి వెళ్ళాను. పైకి పిలిచారు, ఎవరెవరు దీంట్లో యాక్ట్ చేశారు రండి అని చెప్పాను. నేను అప్పటికే సుమా గారు నన్ను ఇది చేసేసారు. నాని గారు ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీయించారు. చాలా అదృష్టం బాబు అని చెప్పేసి వచ్చాను. మా ఆచార్యకి ఒకే ఫ్రేమ్లో చిరంజీవి గారికి రామ్ చరణ్ గారి దిష్టి తీసిన మీరు అలా మళ్ళీ కట్ చేస్తే రామ్ చరణ్ గారితో ఒక మంచి వీడియో పడింది. అప్పుడు మాట్లాడినప్పుడు ఏమైందమ్మా అసలు ఆ వీడియోలో సంబరాల ఏటిగట్టుకి? నేను మీ సినిమా, నాన్నగారి సినిమా ఆచార్య చేశాను. ఆ తర్వాత మీ సినిమా గేమ్ చేంజర్ కూడా చేశాను బాబు గారు. నాకే అవకాశం ఇచ్చింది అన్నీ. నేను నమస్తే పెడుతుంటే 2 చేతులు తన చేతులతో ఇలా 2 చేతులు పట్టుకొని ఆ సంతోషం అమ్మ అని చెప్పేశానని. ఆ తర్వాత పక్కన బావమరిది ఉన్నారు కదా, ఆయనతో కూడా 2 సినిమాలు చేశాను. విరూపాక్ష ఒకటి, సందికట్టిన ఏటిగట్టిన ఒకటి. మరి ఆయన పక్క కూడా తిరిగి బాబు మీ సినిమాలు కూడా 2 చేశాను, ఇది 2వది. షూట్ కూడా అయిపోయింది నాది అలాగని చెప్పి ఇంకా వెళ్ళొస్తానని వెళ్ళి కూర్చున్నాను. అది కూడా అనుకోని ఆపర్చునిటీ అట్లా రావటము. మామూలుగా అయితే కలవనివ్వరు కదా బాబు, మామూలుగా అయితే ఇది కానివ్వరు. కలిశాను, మాట్లాడాను. అది కూడా అంటే నా దగ్గర అప్పటికి ఫోన్ కూడా లేదు, ఫోన్ బ్యాగ్లో ఉండిపోయింది. ఫోటో తీసుకుని కూడా అవకాశం, ఫోటోగ్రాఫర్సే తీశారు, అది వైరల్ చేశారు. అది అట్లే వైరల్ అయింది. నానిగారిది అట్లాగే వైరల్ అయింది. అది కూడా శ్రీ విష్ణు గారితో కూడా అట్లనే వైరల్ అయింది. ఇంకా ఎన్ని వైరల్ కావాల్సి ఉంటుందో చూద్దాం. ఇంకా ఫైనల్ గా విజయ్ దేవరకొండ గారి సినిమాతోని, విజయ్ దేవరకొండది కింగ్డమ్ ఎలా ఉండబోతుంది? మీ రోల్ ఎలా ఉండబోతుంది? సినిమా ఎలా ఉంటుంది? కింగ్డమ్లోన ఎలా ఉందంటే అది వైజాగ్లోన 1 month జరిగింది బాబు షూటు. తర్వాత ఇక్కడ హైదరాబాద్కు, అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 days జరిగింది. అది కొన్ని సీన్స్ హీరోయిన్తోన, కొన్ని సీన్స్ హీరోతోన కూడా పడింది. అంటే ఒక గూడెంలో ఒక పెద్ద ఆమెగా, అంత గూడెంలోనే తీశారు. అప్పుడు అంత డ్రెస్సు అదంతా కూడా, కాస్ట్యూమ్స్ అదంతా కూడా గూడెం టైప్లోనే ఉంటాయి. మా గూడెంలోనే, ఆయన కూడా గూడెంలో ఒక వ్యక్తి అన్నమాట. ఇక్కడ బాగా జరిగింది. ఇక్కడ షూటు 2 days జరిగినప్పుడు మరి ఆయన కాంబినేషన్లో జరిగిందో లేదో సరిగ్గా గుర్తులేదు బాబు. విజయ్ దేవరకొండది మరి వైజాగ్లో ఇప్పుడు జరుగుతుంది, కానీ ఇంకా నాది సీన్ రోల్ అయిపోయింది అక్కడికి కనుక ఇంకా వాళ్ళేం మళ్ళీ పిలవలేదు. సాయి ధర్మ తేజాది అయితే మొన్న కూడా లాస్ట్ మంత్లో కూడా చేశాను ఒక పెళ్లి సీను, ఆయన ఫ్రెండ్ది పెళ్ళి. అప్పుడు కూడా వెళ్ళి కలిశాను. అంటే అప్పటికి ఇక్కడ రామ్ చరణ్ గారిని ఆయనను కలిసింది ఉంది కదా,
వెళ్ళి చెప్పాను, అయ్యో అమ్మ గుర్తున్నారమ్మా కలిసారు కదమ్మా అని అన్నారు. ఆ. అది విష్ చేద్దామని వచ్చాను బాబు అని అన్నాను. మళ్ళీ ఫోటో కూడా తీసుకున్నాను తర్వాత క్యారవాన్లోన. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుందమ్మా? కింగ్డమ్ అనే సినిమా విజయ్ పేరులోనే ఉంది కదా బాబు కింగ్డమ్. కింగ్ అని. కింగ్డమ్ 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 ఇంకా ఒక సినీ ఫీల్డ్లోనే ఒక సామ్రాజ్యం కావచ్చు. కింగ్ రా ఒక కిరీటం లాగా నిలబడిపోవచ్చు అని ఆశిస్తున్నాను. తప్పకుండా జరుగుతుంది కూడా. ఎందుకంటే ఆయన రోలు ఆయన ఇది కూడా అంతా చాలా ఇదిగా ఉంది. ఆయనతో ఏమైనా మాట్లాడారమ్మా విజయ్ దేవరకొండ గారితో? ఆయన కూర్చున్నారు ఒక చోట జస్ట్ రిలాక్స్ అవుదామని చెప్పని. Hmm. మేము కూడా అప్పుడే మా షూట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. Hmm. నేను ఇంకొక ఇద్దరు అమ్మాయిలు. సరే అక్కడ కూర్చున్నారు కదా వెళ్ళి అందులో నా బౌన్సర్స్ ఉంటారు కదా బాబు, దగ్గరికి ఎక్కడ అవును. రానిస్తారు. ఒక ఏం లేదు, ఒక్క 2 నిమిషాలు ఆయనతో మాట్లాడేసి వెళ్ళిపోతాం బాబు. జస్ట్ విష్ చేస్తాము కలిసాను. దాంట్లో ఒక మంచి ఆయన ఉన్నా, అంటే బౌన్సర్స్ అంతా మంచి వాళ్ళు కాదని కాదు, కొంచెం దయ తెలిసాను. అంటే పెద్ద ఆమె అడుగుతున్నారు కదా ఎందుకు వదిలేని, వెళ్ళండి అమ్మా అన్నారు. ఆయన ఎవరితోనో ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, వెళ్ళి విష్ చేశాను, మాట్లాడాను. ఈ సినిమా చేస్తున్నాను బాబు అని చెప్పాను. తర్వాత ఇది కూడా చేశాను, విరూపాక్ష కూడా చేశాను అని చెప్పాను. మంచిదమ్మా అని అన్నారు. ఇంకా అంతా 2 మాటలు వాళ్ళు 2 మాటలు ఏదో మాట్లాడారు. ఇంకా మీరు మాట్లాడండి అని అన్నాను. ఎందుకంటే ఈ మొక్కతే మాట్లాడింది అనే ఆశ్చర్యం ఉంటుంది కదా లేడీస్ మామూలుగా. ఎందుకు లేని వాళ్ళని కూడా మాట్లాడనిచ్చి ఇంకా తిమ్ముతాను కలిసి అంత జస్ట్ అదొక్క సెకండే. తర్వాత కూడా ఇంకా ఉన్నాయి కదా టీజర్ రిలీజో, తర్వాత సక్సెస్ మీటో ఇవన్నీ ఉంటాయి. వీడియో వైరల్ అవ్వాలి. ఎక్కడో ఒక చోట వైరల్ అవుతుందని ఆశ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు కింగ్డమ్ సగం అయిపోయింది, ఇంకా ఉంది షూట్ నాదే అన్నారు. మా పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ 10 days చేశాను. అంతలోపల ఎలక్షన్స్ వచ్చాయి, అది నిలబడింది. కానీ ఇప్పుడు 2 సినిమాలు సెట్స్కి రావడానికి రెడీగా ఉన్నాయి. ఇంకొకటి అది చేస్తామంటున్నారు, అది కూడా కంప్లీట్ చేస్తారు. అది కూడా ఆయన కాంబినేషన్లోనే జరిగింది. అప్పుడు మా అదృశ్యం ఏమంటే ఎలక్షన్స్ అప్పుడు గ్లాసుల గురించి చెప్పడానికి మా దీన్ని ఉపయోగించుకున్నారు. అది కూడా బాగా వైరల్ అయింది. ఆయన వెనకలనే ఉన్నాం అంత రతన్ సీన్లోన. అది మరి పుష్ప 2లోన ఉంటాను అనుకున్నాను. పుష్ప 2 అప్పుడు ఇది చేశాను, ట్రైలర్ టైప్లో చేశాను. అది ఆయన బర్త్డే రేపనంగా, అల్లు అర్జున్ గారి బర్త్డే రేపనంగా రిలీజ్ చేశారు. అది దాంట్లోనే 3 scenes చేశాను, 3 ఉన్నాయి కానీ సినిమాలో లేవు. ఆ తర్వాత నాకు అప్పుడు పిలిచిన వాడిని అడిగితే అది పుష్ప గారు ఎక్కడ పోయినారో ఎక్కడున్నారో అది ఎండింగ్ చేసేసారు అక్కడికి. ఆ సినిమా పుష్ప 2 మీది పుష్ప 3లో ఉంటుందమ్మా, ఇంట్రడక్షన్ మీద ఉంటుంది, మీరు చూస్తుంటారు కదా ఎక్కడ పోయినాడో అని. అది 3లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా మాట్లాడారు? మాట్లాడాను బాబు, అక్కడ దీంట్లో మాట్లాడాను. ఒకసారి కర్నూలు వచ్చినప్పుడు కూడా ఏదో పార్టీ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఏదో ఒకసారి కలిశాను అంతే. ఇంకా ఇప్పుడు మేమంతా కలిసి ఉండేవాళ్ళమే కదా, టీడీపీ జనసేన. అందులో ఆయనతో ఒక యాక్టర్గా, ఒక రాజకీయ నాయకులుగా, అందులో మెయిన్గా ఆయన యొక్క ఉద్దేశాలు అవి అన్నీ కూడా చాలా నచ్చాయి. ఇప్పుడు ఇంతమంది యాక్ట్ చేశారు కదమ్మా, మీకు బాగా ఇష్టమైన ఒక్కరు అంటే ఏం చెప్తారు? నా మనసుకు చాలా దగ్గర వాళ్ళు, నన్ను చూడగానే మంచిగా ఆప్యాయంగా మాట్లాడతారు. అది ఏజ్ ఫ్యాక్టర్ ఏమో, అందరూ ఆప్యాయంగానే ప్రేమగానే మాట్లాడారు బాబు. కానీ ఎవరు ఎక్కువ అని చెప్తే ప్లేట్లోనే అన్నీ వడ్డించి నీకు ఏది ఇష్టం ఏది తింటావు అంటే నేను ఏమని చెప్పాలి బాబు? అన్నీ తినాలి, అన్నీ కలుపుకోవాలి, అన్నీ కంప్లీట్ చేయాలి. నేనైతే అలా చెప్పడానికి నాకు అందరితో యాక్ట్ చేయడం ఇష్టమే, అందరూ అన్నా ఇష్టమే. అందరూ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. అందులో ఇప్పుడు అన్నంలో అన్ని వడ్డించిన పెరుగన్నం ఎలా నాకు ప్రాణమో అలాగే నాని గారంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎందుకంటే న్యాచురల్, ఎందుకంటే నా పేరు మొదట్లో నా ఎన్ విజయలక్ష్మి కదా, ఎన్ అంటే నాని అని కూడా వస్తుంది కదా. అందులో ఇప్పుడు నానిగా ఉన్నాను కనుక నానిక నాని, అట్లా కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది యాక్టర్లతో చేశారు, ఇంకా ఎవరితో చెయ్యాలి అని వీళ్ళతో పక్కా యాక్ట్ చేయాలి. ఇంకా ఒక 4-5 నిలబడి ఉన్నారు బాబు. జూనియర్ ఎన్టీఆర్తో చేయలేదు కానీ ఆడిషన్కి వెళ్ళాను, ఆడిషన్లో సెలెక్ట్ అయినానని కూడా చెప్పారు. అది ఇప్పుడు నిన్నటి నుంచి మొదలైంది. అంటే జూనియర్ ఎన్టీఆర్తో. అది సినిమా పేరు కూడా ప్రశాంత్ నీల్ గారిది, ఎన్టీఆర్ గారిది.
ప్రశాంత్ నీల్ గారిది నేను ఒక సినిమా ఇంతకుముందు సలార్ చాలా చేశాను. చేశారు, అది ఓకే. కలికి వారిది కాదులే, ఓకే. కలికి వచ్చేసి అశ్విని నాగేశ్వరన్ గారిది. నాగేశ్వరన్ గారిది. కలికిలోన చేసిన మా ఇదంతా ఉంది అవును. కలికిలో కూడా. సలార్లో లేదు. నేను చేసి నా డైలాగ్ అది లేకపోతే నేను వాళ్ళని అడిగాను. ఉమ్. అడిగితే సలార్ 2లో ఉంటుంది మీది అన్నారు. అది బుజ్జగించడమో లేకపోతే నిజమో నాకైతే తెలియదు బాబు. డైలాగ్ కూడా ఉంది దాంట్లో. ఓకే. సినిమాలో లేదు అన్నారు. నేనైతే ఇంకా లేదని ఎవరో చెప్పినందుకు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ గారితో 2 సినిమాలు చేశారమ్మా, కానీ ఒకసారి కూడా కలలేదా? లేదు, కలవనివ్వలేదు అక్కడ. ఓకే. బౌన్సర్స్ వాళ్ళు అందరూ డ్రెస్లో ఉంటారు. వాళ్ళు అవునవును. ఎంతసేపు అక్కడ దీంట్లో ఉంటారు. ఎప్పుడైనా ఇట్లా ఈవెంట్స్లో కలవడానికి ఏదన్నా అవకాశం వస్తే కలవాలి. ఇప్పుడు జూనియర్ ఆ. ఎన్టీఆర్ గారితో ఒకటి ఆడిషన్ ఇచ్చారు ఇంకా. అది అడిషన్ ఇచ్చాను, అవుతుంది అనే నమ్మకం ఉంది. వెంకటేష్ గారితో చేయలేదు. ఓకే. తర్వాత నాగార్జున గారితో చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ది అయితే కొంచెం దగ్గరికి వచ్చినట్లే అనిపిస్తుంది. చేస్తానేమో కూడా. అమ్మ కలిసినప్పుడు చెప్తారా, చిన్నప్పుడు మీరు నటరాజ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎత్తుకున్నాను అని? బాబోయ్, నిజంగా అంటే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళమ్మ ఆ అబ్బాయిని అంతా 3 ఏళ్ళ అబ్బాయి, 3 ఏళ్ళు కాదులేండి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. బొద్దుగా చాలా రెడ్డిష్గా ఉండేవాడు, వాళ్ళ అమ్మలాగా ఉండేవాడు. ఆవిడ పిలుచుకొని వచ్చేవాళ్ళు, ఎత్తుకొని వచ్చేవారు. ఇంకా మేమంతా ఆడపిల్లలమందరం బాబు వెంబడి పడి ఎత్తుకొని ఇచ్చేది. పాపం వాళ్ళ అమ్మ ఏమనేవాడు కాదు. ఎందుకమ్మా అలా సతాయిస్తారు వాడిని అనేవాళ్ళు మాస్టర్ గారు. ఎక్కడ సతాయించా మాస్టర్ అండి, ఎత్తుకున్నాము అని చెప్పేసాను. ఖచ్చితంగా చెప్తాను. అది ముందు నటరాజ రామకృష్ణ గారు తెలుసా అని అడుగుతాను. తెలుసనే అంటారు. అంటే చిన్నతనం కదా, తర్వాత తెలిసి ఉంటుందనే అనుకుంటాను. ఆయన మహానుభావులు కదా. అది ఇట్లాగా బాబు ఇట్లా వచ్చారు, ఇట్లాగా నేను తప్పకుండా చెప్తాను. చెప్పకుండా అవకాశం కోసమన్నా ఆయనతో సినిమా చేయాలి. లేదనంటే ఇంటికి పోయేనని కూడా చెప్తాను. అదొకటి ఉంది. ఒక యాక్టర్గా ఆయన దగ్గర ఏది బాగా ఇష్టం మీకు, యాక్టర్ గానా లేకపోతే డాన్సర్ గానా? అంటే ఇంక ఇప్పుడు యాక్టర్గా వచ్చిన తర్వాత క్లాసికల్ డాన్స్ను ఎక్కువగా ఇది చేయటం లేదు కదా. సినిమా డాన్స్ల వరకు ఆయన, ఎందుకంటే దానికి అది పునాది కదా, క్లాసికల్ డాన్స్ కూడా పునాది కదా. ఇంకా అది డైవర్ట్ అయిపోయి ఈ రంగంలోకి వచ్చేసారు కనుక ఇంకా దీంట్లోన అది ఆయనకు. ఇప్పుడు నాకు కదా కళాకారిణి కనుక, నృత్య కళాకారిణి కనుక అభినయం ఇంకా చెప్పకముందే 1 or 2 సింగిల్ దీంట్లోనే అయిపోతుంది కదా. అట్లా ఆయనకు ఆ డాన్స్ కూడా బాగా ఉపయోగపడింది. అది కంటిన్యూ చేసలేరు, ఎంత ఒక ఎక్కువ వరకు కూడా చేసినట్లేరు. నటరాజ రామకృష్ణ మాస్టర్ గారి దగ్గర కొన్నేళ్ళే ఉన్నారు, కానీ ఆ తర్వాత చేశారో లేదో కూడా తెలియదు ఇంకా. కానీ చివరికి అసలు రెమ్యునరేషన్స్ అనేవి ఎలా ఉన్నాయమ్మా మీ ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి? నేను రెమ్యునరేషన్ గురించి వాళ్ళు అడుగుతారు బాబు, ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఇవ్వాలి అని. నేను ఇంత తీసుకుంటున్నాను అని చెప్పను, ఇంత ఇవ్వండి అని చెప్పను. మీరు నా వయసుకు, నా అదికి, నా నటనకు నేను ఈ క్యారెక్టర్కు సరిపోతాను అని తెలిస్తే మీరు ఎంత ఇస్తారో అంతే తీసుకుంటాను. మీరు ఇంతే ఇచ్చినారని నేను మళ్ళీ అడగను. ఎందుకంటే నాకు క్యారెక్టర్ మెయిన్ బాబు. నేను ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాను బాబు, అంతవరకే. అది 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు. 8 వరకు స్టాప్ అయింది. ఒక్క పాట చేశాను ఇక్కడ జగిత్యాలలోన వెళ్ళి. ఆ పాట చూస్తే ఏడవని వాళ్ళే లేరు అస్సలు. దుబాయ్కి పోయింటాడు కొడుకు. దుబాయ్కి వాడు వెళ్ళిన తర్వాత ఇక్కడ కోడలు పెట్టే బాధలు, కనీసం మనవణ్ణి కూడా ఇలా ముట్టుకొని. ఆ కొడుకుని తలుచుకొని ఇంక చావు దగ్గరికి వచ్చేసి ఉంటుంది. ఆ కొడుకుని తలుచుకొని ఉన్న పాట అది బాబు, ఎదురు చూపు అని చెప్పని. అది వ్యూస్ అలే లక్షల మీద వచ్చాయి. దాని కింద పెట్టిన కామెంట్స్ చదవండి ఒకసారి, పాట కంటే కూడా. నా లైఫ్లో నాకు ఇష్టమైన ఈ నటన జీవితంలో ఆ పాట నాకు కలికితురాయి. రోజుకు ఒక్కసారైనా వింటాను బాబు అది. ఆ పాట అంత ఇదిగా మెలోడీగా ఉంటుంది. ఆయననే ఆశ్చర్యపోయినారు డైరెక్టర్ గారు. అమ్మ ఇది అసలు యాక్షన్ అంటారా, ఏమంటారమ్మా దీన్ని, డైరెక్టర్గా నాకే కళ్ళనీళ్ళు పెట్టించారు అని అంటే, అక్కడ నా గొప్పతనం కాదు బాబు, ఆ పాట రాసిన లిరిక్స్ యొక్క గొప్పతనము, మీరు చేయించిన విధానము, మీరు చెప్పిన విధానము. అంతేకాని నాది ఒక అనా ఎత్తు ఉంది, మిగతా 16 అణాలు 15 అణాలు మీరే ఉన్నారు. చివరిగా మీ సినీ జీవితం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఈ పాటలో ఏదైతే చెప్పారో అదే మీ నిజ జీవితంలో కూడా ఒక ఫేజ్లోని జరగడం కూడా జరిగింది. అంటే తోడు గురించి 63 ఏళ్లలో అలా జరిగిన మళ్ళీ వాటిని తెలుసుకొని మళ్ళీ మీ ఇండిపెండెంట్గా అసలు ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళి, ప్రేమ అసలు ఎంతవరకు అవసరం? మీరు అంతా చూసారు కాబట్టి
ఇప్పుడున్న జనరేషన్‌కు ప్రేమ అనే ఒక దీనిని అంటే 100 మందిలో స్వచ్ఛమైన ప్రేమికులు, స్వచ్ఛమైన ప్రేమను పంచేవాళ్ళు, పెంచుకునేవాళ్ళు, అదంతా అయ్యేవాళ్ళు ఒక 10% ఉంటారేమో బాబు. ఇలా చెప్పటం వల్ల అది తప్పేమో నాకైతే తెలీదు. 90% దాంట్లోన పర్ఫెక్ట్‌నెస్ లేదు. వాళ్ళంతా ప్రేమ అనే దీంట్లోన ఇప్పుడు ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఇదవుతున్నారు. కానీ నేను ఒక తోడు అనే ఒక చిన్న దీనికోసం నేను కూడా ఒక రాంగ్ స్టెప్ వేశానేమో అని అనుకున్నాను. కానీ అది రాంగ్ స్టెప్ అని తెలిసిన తర్వాత మళ్ళా నన్ను నేను సరిదిద్దుకుని. నియంత్రించుకొని నన్ను నేను నా జీవితాన్ని నేను అంటే యాక్చువల్‌గా అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేదాన్ని కాదు. నాకు నిజంగా కూడా లేదు అంతవరకు కూడా. మా మేనమామ గారు ఎన్ని రోజులు ఇలా అవునవును. ఉంటావు అని చెప్తే ఆయన కోరికను తీర్చుకోవడానికని అలాగా స్టెప్ వేయాల్సొచ్చింది. ఆ స్టెప్ జారుడు స్టెప్ అని తెలిసింది. నన్ను నేనే మళ్ళా పక్కకొచ్చి బురద కడుక్కొని పక్కకొచ్చాను. సరే అది జీవితంలో ఒక చిన్న ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది కూడా ఒకటి అని నేను అనుకున్నాను. ఇంకా దాని గురించి ఏమీ ఫీల్ కావటం లేదు. ఇదయింది అని కూడా కావటం లేదు. ఇంకా జీవితం ఉంది కదా! ఎన్నో రకాలున్నాయి. అదొక్కటే కాదు కదా! అవును. నేను కూడా ఇప్పుడు ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ ఇప్పుడు నేను ఆ ఏజ్‌లోన నాకు ఆ జీవితం కావాలని ఆయన దగ్గరికి పోయాను. చేసుకున్నాను పెళ్లి. కానీ ఆయన తన పురుషత్వాన్ని తను చూపించలేదు. తన గట్టితనాన్ని అరే ఎందుకు నేను ఇష్టపడి చేసుకున్నాను. ఆమెకు తోడు కావాలి, నాకు తోడు కావాలి. అలా లేకుండా అవతల వాళ్ళు కొడుకులు, కోడళ్ళు నిందిస్తుంటే కూడా తల వంచుకున్నాడు. ఇలాంటి వానితో నేనేమి ఎన్ని రోజులని ఈ బాధలు పడాలి? వద్దని చెప్పేసాను. నేను వచ్చేసేసాను బాబు. అంతే. పోవటం, ఇది కావటము. ఇంతవరకు ఆయన ఉన్నారో లేదో నాకు తెలీదు. నేను ఉన్నానో లేదో కూడా ఆయన ప్రయత్నం చేయటం లేదు. నేను ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే ఆ చేసే ప్రయత్నము దానికి సఫలం అయ్యేలాగా లేదనమాట. ఎందుకులే అమ్మని చెప్పేసని ఉండిపోయాను. అదొక చిన్న చేదు గులిక నా జీవితంలోన. అయినా అందుకే పర్వాలేదు. పైన మళ్ళా చక్కెర, గిక్కెర అది ఇది పడుతూ ఉంది. తేనె అది పడుతుంది. ఇవన్నీ అవునవును. చక్కెర లాంటివి, తేనె లాంటివి అన్నీ కదా బాబు. అందుకమ్మా అంటే ఈ రోజుల్లో తోడు, పెళ్లి అనేది ముఖ్యం అంటారా పక్కా? తప్పకుండా. ప్రేమ అనే ఒక ఇది పెట్టుకుంటే దానికి కావలసిన అవసరాలు ఆ ఏజ్‌కి కావాల్సిన అవసరాలు ఉన్నాయి బాబు. ఓకే. ఇప్పుడు ఇంత వయసులోన 60 దాటిన తర్వాత తోడు. అది ప్రేమ, ఇది తోడు. తోడులో వేరే రకమైనటువంటి బంధం లేకపోయినా తోడు నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాననే ఒక భరోసా, ఒక ధైర్యము, స్టెప్ ముందుకు వేయడానికి ఒక ఇది. అక్కడ డబ్బు, ఆస్తి, అంతస్తు అవసరం లేదు. నాకు నువ్వు, నీకు నేను. కష్టాలు కానీ, సుఖాలు కానీ కలిసి ప్రయాణం చేయడానికే తోడు, నీడ. దీనికేమో తోడు, నీడ అని పెట్టుకున్నాం. తోడు ఉండాలి అని పెట్టుకున్నాం. దానికేమో ప్రేమ అని దాంట్లో విఫలమయ్యే వాళ్ళు విఫలమవుతున్నారు. దీంట్లో విఫలమయ్యే వాళ్ళు విఫలమవుతున్నారు. దీంట్లో విఫలమవుతున్నారంటే నేను కూడా విఫలం కాకపోదునేమో. అక్కడనే అలాగే ఉండింటే ఈ పాటికి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని ఒక ముసలిదానిలాగా ఒక దేవాలయం దగ్గరనో ఎక్కడనో అడుక్కు తినుకుంటూ కూర్చునేదాన్ని. ఎందుకంటే ఆయనలో పట్టుత్వం లేదు, ధైర్యం లేదు. భార్యను నేను చేసుకున్నాను కదా, ఈమెకు న్యాయం చేయాలి అని. అందుకోసం నేను పక్కకు రావాల్సి వచ్చింది. ఇంకా ప్రేమ అనే ముసుగులో ఏవైనా అక్రమమో, ఇంకా అన్యాయమో ఏదైనా చోటు చేసుకుంటే వాళ్ళు కూడా పక్కకొచ్చి బ్రతకటమే మేలు అని నేను నా థీమ్ బాబు. ఎందుకంటే దాన్నే ఇదే అయిపోయి ఒక భార్యాభర్తలైనా కూడా భర్త తాగిన వాడైనా ఇదైనా అంటే తాళికి విలువ ఇచ్చి ఎన్ని కష్టాలైనా కూడా అక్కడే పడిండాలి, ఇది చెయ్యాలి. నీకు ధైర్యం ఉంటే, నువ్వు లోకాన్ని ఎదిరించి బ్రతకగలననే ధైర్యం ఉంటే నువ్వు నిర్ణయం స్టెప్ నువ్వు నీ మనసుకు నచ్చింది స్టెప్ తీసుకో. లేదు నేను బయట ప్రపంచం కూడా మృగాల్లాగా ఉన్నారు కదా, దానికంటే ఇదే మేలు కదా, ఇక్కడనే ఇట్లాగనే ఉంటాను అని అంటే కదా. అందరికీ ధైర్యం ఉండదు కదా బాబు. ఆడపిల్లలకు అందరికీ ధైర్యం ఉండదు. బయటకు వచ్చి బ్రతకాలంటే ఇప్పుడున్న ఈ లోక పరిణామం కూడా వేరేగా ఉంది. అందుకోసం స్టెప్ ఇంకా ఏదన్నా కానీ మంచో చెడనో ఇక్కడనే ఉందామనే వాళ్ళు అక్కడనే ఉంటారు. ప్రేమ ముసుగులో కొంతమంది మోసపోయే వాళ్ళు కొంతమంది మోసపోతారు. దానిలో కూడా బాగా ఇదయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పను నేను. కానీ 100లో 10%, 90% ఇదైపోతుంది. థ్యాంక్ యూ అమ్మ. అసలు చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇలా థ్యాంక్ యూ బాబు. కూర్చొని. నేనే మీ టైం అంతా అంటే చేసేసాను. యాక్టర్ అయిన తర్వాత చాలా మంది చాలా రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. బట్ మీరు యాక్టర్ కాకముందే చాలా ప్రొఫెషన్లు చూసేసి జీవితంలో చాలా చూసి ఇప్పుడు యాక్టర్గా చాలా రకాలైన వివిధ చూస్తున్నాను. పాత్రలు వేస్తున్నారు. ఇలాగే చాలా కొనసాగుతూ మంచి మంచి సినిమాలు మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తప్పకుండా. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు.
నాకంటే చిన్నవాడివి అంటే బాలునివే, నా దృష్టిలో నాకు బాలునివే. మీ వాక్కు ఫలించాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.